అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి కేఎఫ్సి లెగ్ పీసులు, ఇంకా చికెన్ బర్గర్, ఇంకా ఎగ్ నూడిల్స్ అనమాట. అయితే ఒక్కొక్కటి మరి టాస్క్ లాగానా లేకపోతే ఎట్లా తినడం ఏందనేది బావ చెప్తాడు. ఇక ఇక్కడైతే ఇవి చీజీ డిప్స్ బావా, డిప్స్ అనమాట. డిప్స్ అయితే ఈ మధ్య కాలంలో ఏదైనా చికెన్ తినద్దు అని అంటున్నారు అనమాట. ఏదో బర్డ్ ఫ్లూ వ్యాధి వస్తుందట, దాని గురించి చికెన్ బయట తెచ్చుడు తగ్గించడము. కేఎఫ్సీలో అయితే కొంచెం వాళ్ళు అన్ని ఏదైనా వాడతారు కదా, బాగా ఫ్రై చేస్తారు అనే ఉద్దేశంగా. ఎక్కువ కుక్ చేస్తే ఆరోగ్యానికి కూడా ఏం కాదట, బాగా ఉడికించుకొని తింటే ఏం కాదు అనేసి అంటా ఉన్నారు. మొదటిగా బర్గరు, నేను బయట బర్గర్ తిన్నా కానీ కేఎఫ్సి బర్గర్ తినలే. డిఫరెంట్ ఉంది కేఎఫ్సి. ఏదో తందూరి బర్గర్ అట బాబు ఇది. తందూరు కరీంనగర్ వెళ్ళడం జరిగింది, ఏదైనా డిఫరెంట్ ఫుడ్ అని చెప్పేసి ఇట్లా కేఎఫ్సి అని చెప్పేసి నిర్ణయించుకున్నాం అనమాట. డిఫరెంట్ ఉంది కేఎఫ్సి చికెన్ కూడా. అది చూపెట్టవచ్చు అది ఎట్లుందో. కేఎఫ్సీలో ఇది పీస్ అనేది డిఫరెంట్ గా పెట్టిల్లు, ఇంత ఆకుకూరలు కాయగూరలు వేసిల్లు లోపల. ఈ బర్గర్ లా మధ్యలో కేఎఫ్సి స్టైలే వచ్చింది అనమాట, చికెన్ పీస్ కూడా. అవును, ఇంత పిండి పదార్థం లాగా మంచిగా తందూరి బర్గర్ అట. మరి పేర్లు అయితే డిఫరెంట్ ఉంటాయి. పక్కకు కూల్ డ్రింక్ కూడా పెట్టుకున్నాం అనమాట. నెక్స్ట్ పేద చికెన్ బకెట్, బకెట్ కెచప్లు. ఈ సంచిలో మూట కట్టించిల్లు అన్ని. బకెట్ పెద్దదే. లెగ్ పీస్ కావన్నా? లెగ్ పీస్ నాకు ముందు, లెగ్ పీస్ కావాలా? నాకోటి, నాకోటి. ఇది దొడ్డు పీసు, నాకోటి. దొడ్డు పీసు బాగా దొడ్డు. ఇప్పుడు ఇది వాసన వస్తా అంటే, మంచిగా వాసన వస్తా అంటే ఈ దొడ్డు పీసు నేనే తీసుకోవాలనుకుంటాను. ఇక నీకే కొంచెం సన్నం పీసు వద్దులే, ఇద్దరు సమానంగా ఇద్దామా? ఇక నీకు దొడ్డు పీసు, నాకు దొడ్డు పీసు. ఈ సన్న పీస్ తీసేస్తాను. నా గురించి వాళ్ళకి ముందే తెలిసినట్టుంది, టిష్యూలు ఎక్కువనే ఇచ్చిరుగా. ఇంకా రెప్ప పీసు, ఇది రెప్ప పీసు ఒకటి, నీకోటి రెప్ప పీస్ వేయాలిగా. ఇక నీకు ముడుచుకున్నది రెప్ప పీసు. ఏదో పంచుతాను ఇక. 3 పీసులు, 3 కేఎఫ్సి చికెన్ పీసులు. ఏం కాదు, ఎట్లుంటేంది చుట్టూరు ఉంటుంది. ఇది ఒక్కొక్కటి ఎవరిది వాళ్ళకే. బావ అయితే పీసులు మంచిగా డివైడ్ అయితే చేసిండు. బావ టాస్క్ లాగానా లేకపోతే ఎట్లా? ఇక టాస్క్ లాగానే తిందాము. పైసలు పెట్టుడుందా? పైసలు పెట్టడు ఖచ్చితంగా ఉన్నది. లాస్ట్ టైం తిండి పోటీలా నేను అంటే బావ నాకు చీర కొనుక్కోమని పట్టు చీర కొనుక్కుంటా అంటే 2000 ఇచ్చిండు. ఆ 2000 తిండి పోటీలో పెట్టుబడిగా పెట్టి నేను ఇంకో 2000 ఎందుకు అప్పుడు సంతోషాన్ని అట్లా చెప్తే ఏమైతుంది? అయితే 2000 గెలిచింది. ఇప్పుడు నా దగ్గర 4000 ఉన్నాయి పట్టు చీర కొనుక్కోవడానికి. ఇప్పుడు ఇంకో 2000 పెడుతున్నా, ఇంకో 2000 పెట్టి మొత్తం ఇంకో 2000 గెలుచుకున్నా. అంటే బావ పెట్టిన 2000 గెలుచుకుంటే 6000 పెద్ద పట్టు చీర వస్తుంది. పట్టు చీర కొనుక్కొని చూపెడతా ఈ తిండి పోటీలో గెలిచి. అంటే నువ్వు ఖచ్చితంగా వెళ్తావు, నువ్వు ఓడిపోతే మరి? అబ్బా ఓడిపోతా అని చెప్పదు, నేను ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకంతోనే ఉన్నా. ఇక 2000 పెడతాను. పెట్టు బాబు, పెట్టు 2000 పెట్టు. నేను కొడతాను, నాకు తెచ్చుకోలేదు రేపు, మొన్న 2000 ఉంటే ఇచ్చేసిన. సరే అయితే ఓకేనా, ఈ వీడియో పెట్టు. 3 టాస్కులు కదా బాబా, 3 టాస్కులు. అయితే ఒక పని చేద్దాం, ఇవే ఇట్లా 3 కాకుండా కేఎఫ్సి ఒకసారి తిందాం, బర్గర్ నూడిల్స్ ఒకసారి తిందాం, ఓకేనా? ఇంకా మిగతా ఒక గేమ్ లాగా పెడదాం, ఓకేనా? బోర్డ్ గేమ్ అని ఆ గేమ్ లాగా ఆ గేమ్ పెడదాం. ఓకే, మరి 3 టాస్క్లలో 2 టాస్కులు విన్నర్ మాత్రమే విన్ అయినట్టు. ఫస్ట్ బర్గర్ తిందాం, ఎందుకంటే కేఎఫ్సి ముందద్దు, ముందు తిన్నాక బర్గర్ తినబుద్ధి కాదు. అయ్యో ఎందుకు బాగున్నా కేఎఫ్సి అంతే. ఫస్ట్ బర్గర్ తిందాం, ఓకే? కెచప్ నువ్వే తీసుకున్నావా? అయ్యో ఒక్కొక్కటి వేసిల్లా, ఇంకెలేవా? ఉన్నాయి కావచ్చు మరి. అంత మొత్తం కేఎఫ్సి అంటే బాగా రేటు కలది, 1300 రూపాయలు. ఏంటంటే తినబుద్ధి అయ్యి అట్లా తెచ్చుడు ఏదో అదరికి పాతకాలంలో. 4 పీసులకు ప్లస్ 2 బర్గర్లకు కలిపి 1300 బిల్ అయింది. 1300 చిల్లర, 1340 రూపాయల బిల్ అయింది. మేము అప్పుడప్పుడే తింటాం, ఎప్పుడు తింటా బాగా ఖర్చు అవుతుంది అని తిండి జోలికి పోము, ఎప్పుడో ఒకసారి. యూరోపియన్స్ ఎప్పుడు తింటారు మరి, మనం తినేది కాదు. నూడిల్స్ అయినా బర్గర్ అయినా ఈ టాస్క్ ఎప్పుడైనా తినచ్చు. 1 2 3 స్టార్ట్. సూపర్ ఉంది. నేను కేఎఫ్సీలో బర్గర్ ఎప్పుడు తినలే. నేను కూడా ఫస్ట్ టైం.
అయిపోయింది. ఫస్ట్ టాస్క్ నేనే విన్ అవ్వడం జరిగింది. 1 2 3 స్టార్ట్. ఇది కలర్ ఉందండి బావా, దీన్ని ఏమంటారు? ఇది అలబీరా డిప్. అమ్మా అయిపోయిందమ్మా, అయిపోయింది. ఎప్పుడో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. క్లీన్ స్వీప్ ఈజీగా తినేసిన. చాలా మంచి. నాకు కేఎఫ్సీ అంటే అసలు ఎందుకు ఇష్టమో తెలియదు, కానీ అట్లా ఇష్టం అయిపోయింది అసలు. మంచిగా మెత్తని ముక్క, పైన పైన అది కరకర వంట అంటే తినుడు, ఇదంతా చాలా మంచి అనిపిస్తుంది. ఇంకో రెండు పెట్టినా తినేటట్టు, ఇంకా రెండు పెట్టినా తిందు. అవును, మంచి అనిపించింది. ఇంకా నువ్వు రెప్ప వదిలేసిన పెద్ద పీస్ మిగిలింది. ఈ రెప్ప నువ్వు గట్ట చూపెడతావని ఇంకా నీట్గా తిన్నా. వామ్మ బొక్కలు కూడా తినేటట్టే ఉన్నాడు. నేను అయితే నాకు ఇది కొంచెం స్పైస్ లేనట్టు అనిపిస్తుంది. ఇక చూడండి, దీన్ని మొత్తం అంటే నువ్వు కూడా మొత్తం తీసుకున్నావు. మొత్తం తిన్నా. నాకు ఎందుకు ఇంకొంచెం కారం ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. కారపొడి వేసుకోండి. ఇప్పుడు నూడిల్స్ లో కూడా ఇది కారం చెప్పింది, నాకు కారం కారం అనిపిస్తుంది అసలు. ఎర్రగా కారం కొంచెం కారం స్పైసీ, కొంచెం స్పైసీ చేయండి, తోడా స్పైసీ దారా భయ్యా అని అంటది. అంతే వచ్చింది. తోడా ప్యాజ్ దాలో గదే హిందీలో గవే అవుతాయి. తోడా ప్యాజ్ దారో, తోడా స్పైసీ దారో, అంతే. అది కూడా ఆ భయ్యాల పుణ్యాన అదనమాట. మొత్తానికి ఒకదాని వచ్చి గెలిచింది, ఒకదాని నేను గెలిచిన. ఇంకో టాస్క్ వచ్చేసి బోర్డు మీద గేమ్ మరి ఏం ప్లాన్ చేసిండో ఏమో. నేను ఖచ్చితంగా ఆ గేమ్లో అయ్యో నేనే భయపడ్డా. ఖచ్చితంగా ఆ గేమ్లో నేను విన్ అయ్యి 2000 నాకే వచ్చేటట్టు చూసుకొని పట్టు చీర టార్గెట్గా పెట్టుకున్నా. మరి ఆ 2000 నేను తీసుకొని దీన్ని పట్టు చీర 2000తో కొనేటట్టు నేను చేస్తా. మూడో టాస్క్ గేమ్ దగ్గరికి వచ్చేసినాము. బావ ఇప్పుడు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది బావ చెప్పిన గేమే. అవును. అయితే ఇది ఏం లేదు, గుండం గీయాలి. ఎవరు కరెక్ట్గా 3 గుండలు గీయాలన్నట్టు. 3 గుండాల దానిలో 3 ఇట్లా ఎవరు కరెక్ట్ ఉంటే వాళ్ళు అన్నట్టు. ఇక అర్థమవుతుంది మనకు పోతా అంటే. ఇక నీది అటు సైడ్, నాది ఇటు సైడ్. ఓకే, నువ్వు దాంతో గుండాలు గీయి. ఇక ఇది గుండం దిక్కు అసలు చూడొద్దు. అట్లా ఒక గుండం గీసినాక చూడొచ్చు, ఒక గుండం గీసినాక చూడొచ్చు. ఇట్లా ఇడిదికి తిరిగే గుండం గీయాలి, అదే డిఫరెంట్ అన్నట్టు. ఓకేనా? 1 2 3 స్టార్ట్ అయినప్పుడు అటుపక్కకు నీకు మంచిగా వీలు ఉన్నది. నాకు ఇటు సైడ్ ఎట్లా గీయాలి నేను? అట్లా గీయాలి సేమ్ నాలానే. ఓకేనా? ఎంత పెద్దగానే ఏం లేదు కదా. ఎంత పెద్దగానే ఏం లేదు. అసలు మార్కర్ పడుతుంది, పడుతుంది. నా మార్కర్ కూడా పడుతుంది. ఓకే,
ఆ. ఎంత చిన్నగా ఎంత పెద్దగా ఏం లేదు కదా, ఏం లేదు. రౌండ్ గా గీసినావా రౌండ్ గీసాం లేదా? ఆ. ఓకేనా? ఓకే 1 2 ఫస్ట్ ఒకటి గీయాలి ఫస్ట్. 1 2 3 స్టార్ట్. అయిపోయింది నాది. అయ్యో నాకు గుండం కలిసిందో కలవలేదు. నా దగ్గర దాకా వచ్చింది, నీది కొంచెం దూరం ఉన్న చూడు, దీనిలో నేనే. అమ్మా. మళ్ళా ఇంకోటి ఇట్లా 3 గుండాలు గీయాలి. ఓకే ఓకే 1 2 3 స్టార్ట్. ఇదేమున్నది ఈజీ అనుకున్నా నేను, ఇదే మస్తు కష్టం ఉన్నది. నాది ఇంకా కలిసింది ఘోరంగా. ఓకేనా? మళ్ళీ ఇంకోటి ఇక అయిపోతుంది. 3 గుండాలలో దాని మనమే కరెక్షన్ చేసుకోవాలి, మనమే. 1 నువ్వు అటు చూడ కాదు, చూస్తాను. 1 2 3 స్టార్ట్. ఇది నేనే మంచిగా చూసిన, నువ్వు 2 తోకలు పెట్టినావు, నేను ఒకటే తోక పెట్టినా. 2 తోకటి పోయింది అంతే, అయిపోయింది. మంచిగా చూసిన బామా. ఇగో నీ 2 కరెక్ట్ లేవు, నాదొకటి మంచిగా ఉన్నది, నీదొకటి మంచిగా ఉన్నది. మెల్లగా అటు ఇటు చేసి అట్లా అంటాను. లేదు ఓకే, నేనే గెలవడం జరిగింది. లేదు అరే ఇగో నీది ఎక్స్ట్రా తోక రాలేదా చెప్పు. ఇగో నాది ఇక్కడ ఎక్స్ట్రా తోక వచ్చింది చిన్నగా. ఇగో నీది ఇది ఎట్లున్నది, ఇది అట్లనే ఉన్నది, ఎట్లున్నది సేమ్ అట్లనే. ఇక అర్థమైతే గేమ్ వేరే తిరిగి ఉన్నది, వేరే తిరిగి ఏం చెప్తావు ఇక? మళ్ళీ వేరే తిరిగి ఏం చెప్తావా? అదే ఎన్ని గేమ్లు ఆడాలి, నేను ఆల్రెడీ విన్ అయినా కదా. లేదు విన్నట్లా, అది విన్ కాదు, నువ్వు ఒప్పుకోట్లేవా అని చెప్పి అట్లా చెప్తారన్నట్టు. నెక్స్ట్ గేమ్ మారవడం జరిగింది. ఇప్పుడు చుక్కలు పెట్టినాము. దీనిలో అంటే తెలుసు కదా ఇది ఆడు, చిన్నప్పుడు మేము ఆడుకునే ఆట అన్నట్టు. చిన్నప్పుడు మేము ఇట్లా ఆడుకునేది. నాది కే, నీది ఫస్ట్ వర్డ్ వి వస్తుంది. ఒక డబ్బు అయితే వి పెట్టి మళ్ళీ ఇంకోటి పెట్టాలి, తెలుసు కదా? ఓకే, తొండి అనొద్దు, ఏమనొద్దు, మంచిగా కరెక్ట్ టెక్నిక్ ఆడాలి. ఓకే, పెట్టినా నేను కూడా పెట్టినా. బావనే కొట్టబోతున్నాడు. సెకండ్ అది కూడా బావనే. ఒకటే ఇచ్చినావు కదా బావ, ఒకటే ఇచ్చినావు. ఇట గీసుకోవచ్చు, ఇట్లా గీసుకోవచ్చు, ఇటు 2 గీసుకోవచ్చు. కానీ తొందరగా అయ్యో ఆగరాదు.
ఇప్పటికే 16 నాయి, వర్షి ఇప్పటికే 14, నీ ఇప్పటికే 14, నాది 16, ఇగో 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28. ఎస్, లాస్ట్కి 28 నాయి, వర్షి 14. 2000 ఇవి 2000 ఇవి 2000 అక్కడనే ఉన్నాయి బాబా, ఇదంతా గేమ్ ఇది. 2000 అక్కడనే ఉన్నాయి. పోయి తెస్తా. అబ్బా నేను అసలు ఇట్లా అనుకోలే. 2000 పెట్టి 8000 చీర కొంటావు, 2000 వస్తే 6000 చీర కొంటుందట. అయిపోయింది, లాస్ట్ గది 2000 చీర మిగిలింది. ఎంజాయ్, ఓకేనా? ఇక్కడ పెట్టినప్పుడు నేను ఆలోచించలే, అదించలే, ఇదించలే అని అన్నావు అసలు. అయితే ఎట్లా గంతే అయిపోయింది ఇక. అది ఇంత ఆ స్టెప్ అది ఆలోచించడం మస్తు గ్రేట్ అసలు. ఆ మూమెంట్ లా గ్రేట్ అసలు. నేనన్నా చూడలేదు అసలు. అంత ఉబ్బిచ్చి ఓడిపించడం నన్ను అసలు. గ్రేట్ గ్రేట్. నువ్వు ఇన్ని గేమ్లు పెట్టొద్దు, 2-3 గేమ్లా. థ్యాంక్ యూ. ఇవన్నీ ఇప్పుడు షేక్ అంటే విన్నింగ్ ని ప్రోత్సహించాలి కొంచెం. నేను మంచి 6000 పట్టు చీర కొనుక్కోవచ్చు అనుకున్నాను. 2000 పట్టు చీర మంచిది, ఎందుకంటే 6000 పట్టు చీర కొంటే ఇవాళ రేపు కాలం మంచిది. కావాలనే మైండ్ గేమ్ పెట్టినావు బాబా. మంచి ఏదైనా టాస్క్ గేమ్ లాగా పెడతా అయిపో. ఇదే అంత మైండ్ బాగా ఆలోచించి పెట్టే. మైండ్ ఏ ఆలోచించడు, ఉట్టిదే సింపుల్. ఇది సింపుల్ అంటే కొంచెం ఇంట్లో కూడా ఆలోచిస్తే. నేను 99% ఆలోచించాలి కదా. నేను గెలుస్తా అనుకున్నా కాబట్టి నేను సపరేట్ గా 20 పెట్టలేదు, లేకుంటే దీనిలో 20 కూడా పెట్టచ్చు ఈ గేమ్ లో. ఎందుకంటే తెలుసా, సపోజ్ గిట నేను ఇంకా బాగా వచ్చేది ఉంది అనుకో, నాకు ఇది 2-3 రాలేదనుకో, అప్పుడు మధ్యలో ఏం చేస్తా తెలుసా, ఇవి పెట్టలేవు, ఇవి ఇట్లా వదిలి పెడతా, నీకు ఇట్లా వదిలి పెడతా, ఇంకా నాకు వేరేది ఉంటాయి. ఇది పెట్టి 2 పెట్టుకుంటావు, మిగతాది నాకు ఇస్తావు. అర్థమైందా? అనిపిస్తుంది, మధ్యలో పట్టేసరికి సంబరం అనిపిస్తుంది. లాస్ట్ ఖచ్చితంగా ఎవరి కాళ్ళు పెద్ద అయిపోతాయి. ఈ గేమ్ లో ప్రతిసారి బాగానే విన్ అవుతాడు. ఇది వరకు మేము ఆడినప్పుడు లాస్ట్ కి నేను గెలవడం జరిగింది. సరదాగా వర్షి 2000 చీరకే ఫిక్స్ కావడం జరుగుతుంది. ఆ 2000 నా దగ్గర 4000 ఉంటాయి, ఇప్పుడు 2000 నాకు ఇచ్చేసావు కదా, ఇంకేంటుండే 4000. 4000 అంటే 2000 పెట్టినావు ఇప్పుడు, ఇంకా నీ దగ్గర 2000 ఉంటాయి. ఇది వస్తే మళ్ళీ పెట్టు, ఉన్నది పోతుంది, అప్పుడు మంచి సపరేట్ ఉండబోతుంది. ఇదండి, ఇంతేనండి వీడియో. సరదాగా తేనిపోటీ తిన్నాం, అట్లనే గేమ్ పెట్టి మూత తిట్టం పెడతావు, ఇంకొక 500 ఇస్తా కావాలి లాస్ట్, అంతే ఇక అంతే. ఇంతేనండి ఈ వీడియో. ఇంతవరకు ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు. 2000 నాకు జల్లు అన్నది ఫస్ట్ టాస్క్ లో కూడా వర్షి గెలిచింది. బర్గర్ అదేంటిది నూడిల్స్ సడన్ తినేసరికి అయ్యో నేనేమో ఇది KFC కూడా సపరించుకుంటే మెల్లగా తింటా, అంత తింటది కావచ్చు అని నేను అనుకున్నా. అదే ఉత్సాహంతో KFC విన్ అయితే అయిపోయి గేమ్లలో ఎట్లా అట్లా చేసి టాలెంట్ చూపెట్టి బాగానే గెలుస్తాడు. మొత్తానికి అయితే నేను గెలవడం చాలా సంతోషం. నాకు కొంచెం బాధ ఉన్నది. అయ్యో 2000 అత్త అయిపోయి మొత్తం 6000 సామ, ఇప్పుడు మళ్ళీ పోరాడాలి, మళ్ళీ 6000 కావాలంటే పోరాడుతూనే ఉండాలి. ఇంతే అండి వీడియో. ఇట్లా సరదా తిండి ఇప్పుడు చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.